For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూడు రామచిలుక, ఈ కన్యా రాశికి అక్టోబర్ నెల ఎలాగున్నది కొంత జాతకం చూడు. అమ్మవారు కనకదుర్గ కన్యా రాశికి సుఖము దుఃఖము రెండు ఉన్నాయి. ఒకటే మాట ఒకటే బాణం. ఏదైనా కానీ అదృష్ట సంఖ్య కూడా 6. శని స్థానం మాత్రము 7వ స్థానంలో గురువు నడుస్తుండు, 5వ స్థానంలో శని నడుస్తుంది. కానీ గురువు బలం మాత్రం చాలా బాగానే ఉన్నది. కానీ అనుకునే మాత్రం సాధించాలనుకుంటారు, అనుకునే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. కానీ మ్యారేజ్ లేని వాళ్ళు కూడా మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు డబ్బు పరంగా కూడా అనుకుంటే డబ్బు కూడా అవుతుంది. మీకు ఎవరికైనా చేతికి డబ్బు ఇచ్చినా కానీ అది కూడా అందేది అయితే ఉన్నది, అందుతుంది, డబ్బు మాత్రం అందుతుంది. సంతానం లేని వాడిని కూడా సంతానం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరిదిద్దుకుంటుంది. 10 మందిలో మంచి పేరు తీసుకోవాలనుకుంటారు, మంచి పేరు అయితే వస్తుంది. కన్యా రాశి ఉన్నకైతే మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు గ్రహ బలం కూడా బాగానే కలిసి వస్తుంది. కానీ వృత్తి వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వస్తుందనేమాట. ఈ కన్యా రాశి ఉన్నవానికి మాత్రము ఎంత సాయిబాబాని ఎంత నమస్కారం చేస్తే అంత శుభం అనేది కలిగి వస్తుందనేమాట. కానీ ఇప్పుడు కొంత లాస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటే కానీ కొంత లాభం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కన్యా రాశికి అనుకున్న పనులు కూడా మంచిగానే నెరవేరుతాయి. శత్రువులతో కూడా గెలుస్తారు, మాట కూడా గెలిచేది కూడా ఉంది. అన్నదమ్ములైనా ఏదైనా ప్రేమ గౌరవం కూడా నిలబడుతుంది. స్నేహితుల్లో వెళ్ళినా కూడా చాలా బాగానే కలిసి వస్తుందనేమాట. ఇప్పుడు ఏదో ఒక వస్తువులు కూడా తీసుకోవాలనుకున్నా ఆ పని కూడా వేరుతుంది. మళ్ళీ విదేశ ప్రయాణము అనుకునేవి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఎలాంటి ఏది తెలివి చేసినా ఇప్పుడు లోతు అనేది ఈ కన్యా రాశికి అయితే ఉండదు. బరువు బాధ్యతలు కూడా బాగా నెరవేరుతాయి. కానీ ఏదైనా కానీ మంచి మాటనే నిలబడుతుంది. డబ్బు పరంగా, ఇల్లు పరంగా, పని పరంగా, కుటుంబం పరంగా, భార్యాభర్తలు ఈడిపోయినా, భార్యాభర్తలు గొడవలు పడ్డా, అన్నదమ్ములు గొడవలైనా అంతా ఒకటే సరి సమానమే ఉంటుంది. భార్యాభర్తలు మాత్రం విడిపోయేది అయితే ఉండదు. భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే కలిసి ఉండేది అయితే ఉన్నది. అన్నదమ్ములు ఉన్నా కానీ ఒక దగ్గర అయితే ఉన్నా కానీ వాళ్ళు దూరంగా ఉన్నా కానీ ఒకరి మాట ఒకరు అర్థం చేసుకునే ఉంటారు. కుటుంబంలో మంచి పేరు అనేది వస్తుంది. కానీ ఏంటంటే అనుకునేవి మాత్రం జరగాలి అనుకుంటున్నారు, అనుకున్న పనులు మాత్రం జరుగుతాయి. ఇప్పుడు ఈ కన్యా రాశి ఉన్నవానికి అదృష్ట సంఖ్య మాత్రం 5. నమ్మిన పని, అనుకున్న పని ఏదైనా సాధించాలనుకుంటారు. నమ్మిన పని, అనుకున్న పని మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఏంటంటే డబ్బు ఎంత సంపాదనలు చేసినా కొన్ని ఖర్చులు మాత్రం జరుగుతాయి. దానికి కొంత నిదానం చేస్తేనే బాగుంటుంది, కానీ తొందరగా పడితే కాదు. ఏదైనా విశేషము అనుకునే విశేషం కూడా మంచిగానే కలిసి వస్తుంది. ఒక ధైర్యాన్ని సాధించాలనుకుంటారు, అది ధైర్యం కూడా ఖచ్చితంగానే సాధిస్తారు. వృత్తి అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ప్రమోషన్ అయినా, డాక్టర్ అయినా ఏదైనా కానీ మాట మాత్రం గెలిచేది అయితే ఉన్నది. ఇప్పుడు ఎలాంటి ఏం లోతు అనేది లేదు. ఈ కన్యా రాశి ఉన్నది కూడా అదృష్ట రేఖ కూడా చాలా బాగానే ఉన్నది. నమ్మిన పనులు, అనుకున్న పనులు అన్నీ శుభంగా నెరవేరుతాయి. కానీ ఇప్పుడు ఏదైనా కానీ సొంతంగా చేసినా కూడా కలిసి వస్తుంది. మళ్ళీ పార్ట్నర్లు కూడా చేసినా కూడా చాలా బాగానే కలిసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలాంటి ఈ కన్యా రాశి ఉన్నదానికి ఎలాంటి లోతు అనేది లేదు. దైవ బలము, అనుకున్న బలము, ప్రేమ, భక్తి, అభిమానం చిన్నైనా పెద్దయినా అందరిది ప్రేమ గౌరవం అనేది కూడా ఉంటుంది. కుటుంబంలో గొడవలైనా తగాదాలైనా ఒకరిని మాట ఒకరు అర్థం చేసుకుని కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కన్యా రాశి ఉన్నవాడు కూడా చాలా బాగానే ఉన్నది. ఎలాంటి లోతు అనేది లేదు. 14 ఆదాయమైనా 11 ఖర్చు అయినా కానీ డబ్బు మాత్రం మిలిగే అవకాశం అయితే ఈ కన్యా రాశి ఉన్నకైతే ఖచ్చితంగా ఉందన్నమాట. అంటే ఏదైనా కానీ మంత్రాలు, తంత్రాలు అలాంటివి ఏమీ కుదరవు. అనుకునే మాత్రం సాధిస్తారు. నమ్మిన పనులు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉన్నది. మళ్ళీ డబ్బు గురించి కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే డబ్బు కూడా ఫలితం జరుగుతుంది. మనశ్శాంతి మాత్రం అవుతుంది. ఈ కన్యా రాశి ఉన్నవానికి అనుకున్న పనులన్నీ శుభంగా నెరవేరుతాయి. కానీ ఏదైనా కానీ శాంతి, నిదానం తొందరగా చేయకూడదు. ఎంత శాంతంగా, ఎంత నిదానంగా చేస్తే అంత పళ్ళు శుభ్రంగా నెరవేరుతాయి. కానీ శనివారం రోజు ఏదైనా కొత్త పళ్ళు పెట్టుకున్నా కానీ ఆ పళ్ళు కూడా శుభ్రంగా నెరవేరుతాయి అన్నమాట. వ్యాపారంలో ఎలాంటి దెబ్బ ఉండదు. ఉద్యోగంలో కూడా
ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కూడా చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఏరియా కంపెనీ కూడా మారితే కూడా ఏరియా కంపెనీ కూడా వెళ్ళినా కానీ ఆ పని కూడా శుభ్రంగా వెలుగుతుందన్నమాట. ఒక పెద్ద మనిషి అయినా, వయసు చిన్న అయినా పెద్ద అయినా ఒక మనిషి కూడా హెల్ప్ చేసేది కూడా ఉంటుంది. వాళ్ళ సాయం పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. మీరు ఎంత నమ్మిన పని ఉంటే అనుకున్న పని మాత్రం శుభంగా నెరవేరుతుంది. అలాంటి ఇప్పుడు ఏం కష్టము ఏం లోతు అనేది ఏం ఉండదు. అనుకున్న పనులు అనేది మంచిగానే నెరవేరుతాయి. ఈ కన్యా రాశి ఉన్న వారికి మాత్రము చాలా ఫలితాలు బాగానే కలిసి వస్తుంది. డబ్బు వ్యవహారంలో ఇల్లు గొడవ, మళ్ళీ పొలం లేని వాళ్ళు కూడా పొలంలో కూడా బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారంలో చేప వృత్తి చేసే వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఎంత సాయిబాబాని నమ్ముతారో అంత భక్తి మాత్రం బాగా జరుగుతుంది. ఇప్పుడు బరువు బాధ్యతలు అంతా బాగానే నెరవేరుతాయి. అనుకున్న పనులు అన్నీ మంచిగానే నెరవేరి కష్టానికి మాత్రం తల వంచేది ఏమి ఉండదు. నమ్మిన పనులు మాత్రం శుభ్రంగా అవుతాయి. ఈ కన్యా రాశి ఉన్నవానికి మాత్రం అనుకునే మాత్రం సాధించేదే మాత్రం అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏదైనా డబ్బు పరంగా, ఇల్లు పరంగా, కుటుంబం పరంగా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా కానీ సాధించాలనుకుంటారు, ఖచ్చితంగా సాధిస్తారు.